మిల్ మేకర్కి ఉప్పు, పసుపు, కారం అలాగే పెరుగు వేసి నానబెట్టానండి కాసేపు. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ధనియాలు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసి షాజీరా, ఒక లవంగం, చెక్క వేసాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేస్తానండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. అదే మిక్సర్లో నేను టమాటాస్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. టమాటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాను. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటానండి. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి తేలేదాకా అయితే కలుపుకుంటూ ఉందాం. ఇందులో అయితే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని కొంచెం వాటర్ అయితే కలిపి పెట్టాను. ఇది యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. డెఫినెట్గా మీరైతే లైక్ చేయండి.